రెండో పార్లమెంట్ సమావేశాలు వచ్చేసరికి పంచాయతీ సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ బకాయి ఉంది. ఆ బకాయిలు తెచ్చుకోవడం కోసమే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక పక్క కోట్లలో కేసులు ఉన్నప్పటికీ అక్కడ పార్లమెంట్లో వాయిస్ వినిపించకుండా పంచాయతీ ఎన్నికలు 17% తోటి నిర్వహిస్తే 52% గెలిపి చూపించినాం. ఇది మూడో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 42% రిజర్వేషన్ల పైన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానంలో మీరు మద్దతు తెలిపి ఒక్కరోజు ఈరోజు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడకపోవడానికి కారణమేంటో ఈ యొక్క 3 పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అడగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడగట్లేదు, ఇవ్వాల్సినటువంటి బీజేపీ ఇవ్వట్లేదు, కొట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడట్లేదు. అంటే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు కావాల్సినదే కుట్రపూరితంగా ఈరోజు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని కుట్ర చేస్తూ ఉన్నాయి. ఒక్క రిజర్వేషన్లే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, కాంట్రాక్ట్ పరంగా ఎన్నో అంశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఏ యొక్క డిమాండ్ మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 52% గెలిపి ఈ రాజకీయ పార్టీలకు మరి మనం నిరూపించినామో అదేవిధంగా ఆ స్థాయి కంటే మించి 65% ఈరోజు మున్సిపల్ ఎన్నికల లోపల కూడా బీసీలు గెలిచి ఈ అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేపటి నుంచి అయినా సోమవారం నుంచి అయినా 42% రిజర్వేషన్ల పైన మాట్లాడకపోతే ఇవే అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలే లాస్ట్ ఎన్నికలని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. నమస్తే. నా పేరు కడారి రమేష్ యాదవ్. ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేసీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారికి మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలరాజ్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులకు ఈరోజు ఈ దేశంలో యూజీసీ నిబంధనలు చాలా విచిత్రంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ దేశంలో యూజీసీలో కొనసాగుతున్నటువంటి కేంద్ర విద్యా సంస్థలలో కొనసాగుతుంటే కుల వివక్షత వ్యతిరేకంగా 2016లో ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే స్పందించని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా 2019లో ముంబైలో ఒక మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకునే కుల వివక్ష కారణంగా, అందువల్ల వారి తల్లిదండ్రులు, వారి పేరెంట్స్ ఈ దేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయడం ద్వారా వారి గైడ్లైన్స్లోనే వచ్చినటువంటి వారి సూచన మేరకే యూజీసీ గైడ్లైన్స్లో 2026 జనవరి 13 తారీఖునటువంటి విడుదలైనటువంటి రెగ్యులేషన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో, దోపిడీ వర్గాల్లో అయినటువంటి అగ్రవర్ణాల్లో వ్యతిరేకిస్తూ వాళ్ళు వెంటనే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేయడం ద్వారా వాటిని నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చాలా విచిత్రంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారి గైడ్లైన్స్, వారి సూచన మేరకే వచ్చినటువంటి ఈ 2026 యూజీసీ రెగ్యులేషన్ బిల్లును వాళ్ళే మళ్ళీ తమ నిర్ణయాన్ని తామే తప్పుపట్టడం విధంగా మేము ఈ విధంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే కలగజేసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దేశవ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో వెంటనే యూజీసీ రెగ్యులేషన్స్ 2026 బిల్లును అమలు చేయాలని, ఈక్విటీ బిల్లును అమలు చేయాలని, లేని ఎడల ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. మండల్ స్ఫూర్తితో మండల్ 2 ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.